హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా మీ దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని, అప్పు తీసుకొని, అతను గనక మీకు ఐపీ నోటీస్ పెట్టినట్లయితే, మీరిచ్చిన డబ్బు పోయింది అని అనుకుని ఆందోళన చెందనవసరం లేదు. ఖచ్చితంగా మీరు మీ డబ్బును వసూలు చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేశారు అని చెప్పి మీకు నోటీసొస్తే, మీరు వాళ్ళ మీద సివిల్ కేసులు మాత్రమే వేయలేరు. కానీ మీరు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఫైల్ చేయొచ్చు. అది గూడా ఎప్పుడు వాళ్ళకి గనక ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చి ఉంటే మీరు వాళ్ళ మీద సివిల్ కేసెస్ ఫైల్ చేయటం కష్టం. కానీ నేను చెప్పేదేంటంటే మీకు నోటీస్ రాంగానే ఇమ్మీడియేట్‌గా మీరు వెళ్లి ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్‌ది ఒకటి సర్టిఫైడ్ కాపీ తెచ్చుకొని, మీరు సమ్మరీ సూట్ ఫైల్ చేసుకొని డిక్రీ తీసుకున్నట్లయితే, ఆ ఐపీ కేస్‌లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఆర్డర్ రావడానికి 5, 6 మంత్స్ టైం పడతది. మీరేసిన సమ్మరీ సూట్‌లో డిస్పోజ్ అవ్వడానికి ఒక 2, 3 మంత్స్‌లో మీకు ఆర్డర్ వచ్చేస్తుంది. సో, నేను చెప్పేదేంటంటే మీరు ఇమ్మీడియేట్‌గా సమ్మరీ సూట్ వేసుకొని, మీరు తర్వాత ఈపీ వేసుకొని వాళ్ళని జైలుకి గూడా పంపియచ్చు. అంతే కాకుండా ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ప్రొటెక్షన్ అగైన్స్ట్ సివిల్ లయబిలిటీ మాత్రమే. అంటే మీరు అతని మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయొచ్చు. మిమ్మల్ని మోసం చేసినందుకు, మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసినందుకు, మోసం చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళపైన ఐపీసీ 406 అండ్ 420 సెక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా మీరు కేస్ పెట్టొచ్చు. సో, నేను ముఖ్యంగా మీకు క్లియర్‌గా చెప్పేదేంటంటే, మీకు గనక కోర్టు నుంచి పలానా వ్యక్తి ఐపీ పెట్టారు అని నోటీసొస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఐపీ పెడితే అది ఇంకా అతని లయబిలిటీని కోర్ట్‌లో ఒప్పుకున్నట్లే. నేను పలానా వ్యక్తికి ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి కోర్ట్‌లో ఒప్పుకున్నట్లే. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు సమ్మరీ సూట్ వేసుకొని ఇమ్మీడియేట్‌గా డిక్రీ తీసుకోవచ్చు. రెగ్యులర్‌గా మీరు వాళ్ళ మీద కేసేసి వాళ్ళ దగ్గర నుంచి డిక్రీ తీసుకోవాలంటే మీరు వాళ్ళకి అప్పిచ్చినట్టుగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటది. కానీ ఈ ఐపీ అతను ఫైల్ చేసినందుకు ఐపీలో అక్కడ అఫిడవిట్‌లో ఆయన అన్ని క్లియర్‌గా మెన్షన్ చేస్తాడు కాబట్టి మీకు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా చాలా తగ్గుతది. ఖచ్చితంగా మీరు క్రిమినల్ కేసు 420 కేసు అండ్ 406 పెట్టుకోవచ్చు అండ్ సమ్మరీ సూట్ వేసుకొని డిక్రీ కూడా తీసుకోవచ్చు.